అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా ఆర్టీసీ డిపో వాళ్ళ నుంచి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఫస్ట్ ఆర్టీసీ లేడీసు జెంట్సు డ్రైవరు కండక్టరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. చూడండి ఒకసారి. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా బస్సులు మంచిగా అవుతాయి. ఎందుకంటే ఒక లేడీ కండక్టర్, డ్రైవరు జెంట్సు ఎంత బాగా నడుపుతూ టికెట్ తీసుకుంటూ జెంట్స్ సీట్లలో లేడీస్ కూర్చుంటే చాలా మర్యాదగా మంచిగా మాట్లాడుతుంది. అది చాలా మంచి పద్ధతి. అది ఒక లేడీస్ అయ్యున్నప్పుడు ఆ లేడీస్, ఇప్పుడు నేను చూపించిన లేడీస్ చాలా మంచి ఆమె కండక్టర్ గారు. ఆమె ఏది చెప్పినా కరెక్ట్ చెప్తుంది, తప్పేం లేదు దాంట్లో. ఒక ఆర్టీసీ డిపో, ఏ డిపో అయినా అయ్యి ఉండొచ్చు, వాళ్ళ పేర్లు ఏం చెప్పము, ఆ టికెట్ని బట్టే ఉంటుంది. మహిళల్ని తిట్టేటప్పుడు, జెంట్స్ కోసం మహిళలు మాట్లాడేటప్పుడు ఒక కండక్టర్ లేడీస్ జెంట్స్ సీట్లో కూర్చొని, పైన పెద్ద బస్సులో పెద్దవాళ్ళు కూర్చుంటారు, చిన్నవాళ్ళు కూర్చుంటారు, ఓన్లీ జెంట్స్ సీట్లలో జెంట్స్ కూర్చోబెట్టి, మీరు ఉండండి అమ్మా, మీరు కిందకి రాండి, దిగండి, వాళ్ళు పెద్దవాళ్ళు సీట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాండమ్మా, మీరు కిందకి రాండి, మీ సీట్లు ఉన్నాయి కదా, ఖాళీగా ఉన్నాయి, కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ఒక సారు, టికెట్ తీసుకున్న సారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే బండ బూతులు మాట్లాడుతున్నాడు. జెంట్స్ గురించే కదా కండక్టర్ గారు చెప్పేది, జెంట్స్ గురించి చెప్తుంది, లేడీస్ గురించి చెప్తుంది. అమ్మ, లేడీస్ ఉంటే కిందకి రండి, జెంట్స్ ఉంటే పైకి పంపించండి, వాళ్ళు కూర్చుంటారు. జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చుంటే కరెక్ట్ కాదు. ఒక మంచి పద్ధతి అనేది రావాలి మనకి. వాళ్ళు ఇంత కష్టపడి అమౌంట్ కట్టుకొని టికెట్ తీసుకొని కూర్చొని వాళ్ళకి ఒక సీటు కూడా లేకపోతే వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా. వాళ్ళను కూడా మనము చూసుకోవాలి కదా, పట్టించుకోవాలి కదా అని ఆ మేడం చెప్పడం జరిగింది. చెప్తే ఆయన, నేను కూడా మాట్లాడాను. సార్, మేడం గారు చెప్తుంది కదా, లేవండి సార్, పాపం మీరు కూర్చుని, మీరు జెంట్స్ కదా, వాళ్ళకు కూడా హెల్ప్ ఇవ్వాలి కదా, జెంట్స్ సీట్లో కూర్చోబెట్టే కన్నా బయట ఖాళీ ఉన్నాయి, అక్కడ కూర్చోమని సార్ అన్నందుకు అందరినీ కూడా బండ బూతులు తిడుతున్నాడు. కండక్టర్ని తిడుతున్నాడు, అక్కడ ఉండవాళ్ళని తిడుతున్నాడు. అది కరెక్ట్ కాదు, అది పక్కన పెడదాం. అదే ఇదొకటి. అయితే ఇబ్రహీంపట్నం డిపో, ఇబ్రహీంపట్నం బస్ స్టాపు, అక్కడి నుంచి బస్సు ఇది, ఇబ్రహీంపట్నం బస్సు ఇది. అది ఎక్కడో ఏ డిపోదో తెలియదు కానీ బస్ స్టాండ్ దగ్గర నుంచి జేబిఎస్ ఇబ్రహీంపట్నం. ఈ టికెట్ ఆయన డ్రైవరు, కండక్టర్ అయితే ఒక మాట మాట్లాడలేదు. డ్రైవరు ఫోన్లు మాట్లాడుకుంటూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ మహిళల్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు, లేడీస్ని.
ఈ టికెట్ కూడా చూడండి మీరు. కండక్టర్ ఎలా ఉన్నాడు, డ్రైవర్ ఎట్లా ఉంటాడు, ఫోన్లు మాట్లాడుకొని డ్రైవింగ్ చేయమన్నారా డ్రైవర్లకి? ఇది కరెక్టేనా? చూడండి, ఇది కరెక్ట్ కాదు కదా. డ్రైవర్ అంటే ఇంతమంది జనాలు ఉన్నారు, దాంట్లో కనీసం నించోలేని దగ్గర ఉన్నారు, అసలు నించోలేకపోతున్నారు అక్కడ. అట్లా అడుగేయాలన్నా ఫుల్ జనాలు. అయినా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ బస్టాండ్ దగ్గర ఆపటం లేదు, దూరంగా ఆపుతున్నాడు. మళ్ళా దూరం, బస్ స్టాపులు దూరం పెట్టారు, మళ్ళా దూరం నడిపితే వాళ్ళకి ఇబ్బందే కదా ప్రజలకి. వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, చిన్నవాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు కదా. మరి డిపో ఏం చేస్తుంది ఇలాంటి వాళ్ళని? డిపో పట్టించుకుంటుందా, పట్టించుకోవటం లేదా? పట్టించుకోలేదంటే చెప్పండి, మీరు పట్టించుకోలేదంటే చెప్పండి. మీరు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళకి. మీరు డ్రైవింగ్ చేసుకునే హక్కు మీ దగ్గర ఉంది. మరి ఏదన్నా అయితే నువ్వు ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తుంటే ఒక ఆర్టీసీ డిపోలో డ్రైవర్ అయ్యుండి ఆ డ్రైవర్ గారు ఫోన్ మాట్లాడుకుంటూ అంతమంది జనాలు ఉన్నారు, ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? బస్సు పోయినట్టే, బస్సు కూలిపోయినట్టే, ప్రజలు చచ్చిపోయినట్టే, ప్రజలు పడ్డట్టే. మరి అలాంటి డ్రైవర్లు కరెక్టు లేరు. ఇది రెండోది. మూడోది, ఇది కండక్టరు జెంట్స్, డ్రైవరు జెంట్సే. ఇది మియాపూర్దో పటాన్ చెరువుదో తెలీదు, పటాన్ చెరువుదే అనుకుంటాను. ఈయన చూడండి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది లేడీస్ సీట్లో జెంట్స్ కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. గుట్టకాలు వేసుకొని ఆ స్మెల్కి ఊరక ఓస్తున్నాడు. చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పక్కన లేడీస్ ఉన్నారు. లేడీస్ సీట్లో కూర్చోబెట్టాడు, ఎవరు ఏమనలేదు. ఎందుకంటే కూర్చోవచ్చు, బరాబరా కూర్చోవచ్చు. ఎందుకంటే లేడీస్ సీట్లో జెంట్స్ కూర్చుంటున్నారు, జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చుంటున్నారు, నో ప్రాబ్లం. కానీ గుట్టకాలు ఊసేది ఉంటే అది కరెక్ట్ కాదు కదా. ఒక డ్రైవర్ కండక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది, కండక్టర్ గారు అబ్బాయి ఊస్తున్నాడు, ఆ స్మెల్కి వామిటింగ్లు వస్తున్నాయి లేడీస్కి, ఆయన్ని వెనక్కి పంపించండి, ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే కూర్చోబెట్టండి, మేము కాదంటం లేదు, జెంట్స్ అయినా కూర్చోవచ్చు, లేడీస్ అయినా కూర్చోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయన ఎంత రుబాబుగా మాట్లాడుతున్నాడంటే సీట్లో కూర్చొని టికెట్ తీసుకుంటున్నాడో తీసుకోవాలో తెలియదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని. మనుషుల పక్కన కూర్చొని ఎక్కడ సీట్ దొరికితే అక్కడ కూర్చుంటున్నాడు. ఆయన కండక్టర్ టికెట్ తీసుకుంటానికి వచ్చిండా, జనాలను తిట్టడానికి వచ్చిండా, ప్రజలతో మాట్లాడటానికి వస్తున్నాడా? మరి కండక్టర్ అంటే ఎందుకు పెట్టారు అలాంటి కండక్టర్ని? అది తప్పు కదా. ఆర్టీసీ డిపో వాళ్ళకి తెలుసా తెలీదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఒక రుబాబ్ అనేది, ఆయన కండక్టర్ అని రుబాబ్ చూపించుకుంటున్నాడు. ఆ రుబాబ్ ఎవరికాడ ఉండాలి? వాళ్ళ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర ఆ రుబాబ్ అనేది మంచిగా ఉండే రుబాబు మనకు కావాలి. చెడ్డగా మాట్లాడే రుబాబు చేస్తే అది మంచి అనిపించదు. ఒక డిపోని మనము మోసం చేసినట్టే. డిపో ఏం చేస్తుంది? కండక్టర్ని పట్టించుకుంటుందా? ప్రజల్ని పట్టించుకుంటుందా? ప్రభుత్వానికి ప్రభుత్వమే పట్టించుకుంటుందా? ఫ్రీ టికెట్ అని పెట్టారు, వాస్తవమే అది. ఫ్రీ టికెట్ అని పెట్టినప్పుడు మహిళల్ని తిట్టమని, కొట్టమని, సంపమని చెప్పిందా?
ప్రభుత్వము, ఆర్టీసీ డిపో వాళ్ళు మంచి వాళ్ళని ఒక మాట మాట్లాడితే వాళ్ళ మీద రుబాబుగా మాట్లాడుతున్నారు. పో, ఎక్కితే ఎక్కువ లేకపోతేలే నడు. ఒక కస్టమరు జెంట్సు ఎక్కి టికెట్ తీసుకుంటానికి అమౌంట్ కట్టిన ఆయన్ని కూడా ఎక్కువ మాట్లాడుకు, తీసుకుంటే తీసుకో, లేకపోతే దెంగే అవతలకి. ఇది కాకపోతే ఇంకొకటి ఎక్కరా బాయ్, సీట్లు దొరకాలంటే ఎక్కడికెళ్ళి దొరుకుతాయి, బరాబర కూర్చుంటారు. ఏం చేయాలి మేము? పెద్ద ఆయన టికెట్ తీసుకున్నాడు, తీసుకున్న ఆయన అట్లా మాట్లాడతాడా? పద్ధతేనా అది? వెనక లేడీస్ కూర్చున్నారు, మరి లేడీస్ సీట్లో ఆ లేడీస్ని లేపి ముందు కూర్చోబెట్టచ్చు కదా. ఆయనకి తెలివి లేదా? కండక్టర్కి తెలుసుకోలేదా? ఒక డిపోను మోసం చేయమని చెప్పిందా డిపో ప్రజల్ని? ఇదేనా పద్ధతి? సరే, అదొకటి. ఇంకొకటి ఇది చూడండి, లేడీస్ కండక్టరు, జెంట్సు, అది ఏ డిపో అది పక్కన పెడదాము, వాళ్ళ పేర్లేమో చెప్పం మేము. సరదాలు ఆడుకుంటూ టిక్కెట్లు తీసుకోకుండా రుబాబుగా ముచ్చట్లు చెప్పుకుంటూ వెనక ముందు ఎవరు వస్తున్నారో తెలియటం లేదు, ఎవరు పోతున్నారో తెలియటం లేదు. వాళ్ళు ఆ మైండ్లో ఉన్నారు. డ్రైవర్తో ఒక కండక్టర్ మాట్లాడే మాట ఇవేనా? డ్రైవర్లు ఏం చేస్తారు? ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయితే దన్మని ఒక సైడ్ మీద ఇట్లా తిరిగి ఇట్లా యాక్సిడెంట్లు అయినాయి అనుకో, అది కండక్టర్ వల్లే కదా, అది ప్రాబ్లమే కదా. మన డిపోకి తెలుసా తెలీదా ఇవన్నీ? ఇలాంటి బయటికి పెడితేనే ప్రజల్ని మాట్లాడేటప్పుడు ముందు మంచి మర్యాద అనేది తీసుకొచ్చుకోవాలి. కండక్టర్లైనా డ్రైవర్లైనా మంచిగా నవ్వుతూ ప్రజల్ని ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని, సీట్లు అంటే కూర్చుంటారు, లేకపోతే లేదు, వాళ్ళంతలో వాళ్ళు దిగుతారు, వాళ్ళంతలో వాళ్ళు పోతారు. నువ్వు ఎట్లా పడితే అట్లా రుబాబుగా మాట్లాడితే ఆ రుబాబు ఎవరిది? డిపోకి రుబాబు పోయినట్టే కదా, ఆర్టీసీ డ్రైవర్లకు రుబాబు పోయినట్టే కదా, ఆర్టీసీలో పనిచేసిన వర్కర్లకు కూడా పోయినట్టే కదా ఆ రుబాబు అనేది. ఇలాంటి వాళ్ళని పెట్టే కన్నా పాత డ్రైవర్లు కానీ, కొత్త కండక్టర్లు కానీ, పాత కండక్టర్లు కానీ, కొత్త కండక్టర్లు కానీ, ప్రైవేట్ కండక్టర్లు కానీ, ప్రైవేటు డ్రైవర్లు కానీ రుబాబుగా మాట్లాడతారంట. రుబాబు. ఇది 1 2 3 4, ఇది 5వది. ఏమో పెద్దామ లేడీస్ డ్రైవరు గారు చాలా మంచి ఆయన. ఒక్క మాట ఎవరిని కూడా ఒక్క మాట టిక్కెట్ మీదే ఫోకస్ పెడుతుంది. కానీ అమ్మా, టిక్కెట్ అంటే టిక్కెట్ తీసుకోండి, ఫస్ట్ ఇది ఇంపార్టెంటు, మాకు ఎంక్వైరీకి వస్తారు, టిక్కెట్లు తీసుకుంటారు, ముందు టిక్కెట్ ఉందా లేదా అని ఆ పెద్దామ ఈ టిక్కెట్ కోసము ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇవాళ రెస్పాన్స్ అనేది ఎక్కించుకునే వాళ్ళని, దిగే వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటూ చాలా మంచిగా ఎక్కించుకుంటుంది. మరి అలాంటి వాళ్ళు కండక్టరు, డ్రైవరు వాళ్ళొక్క మాట మాట్లాడలేదు, ఓన్లీ టిక్కెట్ మీదే ఫోకస్ పెడుతుంది. ఆమె పెద్దామైనా కూర్చోలేకపోయినా కూడా, కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నాము కూడా, ఓన్లీ టిక్కెట్ మీదే ఫోకస్ పెడుతుంది. ఎందుకు? వాళ్ళకి జీతాలు రావాలంటే టిక్కెట్లు, జెంట్స్ టిక్కెట్లు తీసుకుంటేనే ఆ డిపోక్ అనేది అమౌంట్ అనేది పోతుంది. జెంట్స్ టిక్కెట్లు లేడీస్కి ఫ్రీ కాబట్టి అది
జెంట్స్ టిక్కెటే లేడీస్కి ఫ్రీగా పెట్టారు టిక్కెట్లు. లేడీస్ కన్నా జెంట్స్ ఇంపార్టెంట్ మనకి. పోయే వాళ్ళనైనా వచ్చే వాళ్ళనైనా జెంట్స్ దొరికాడంటే ఇమ్మీడియట్గా ఎక్కించుకోవాలి. ఆ పైన ఇమ్మీడియట్గా ఎక్కించుకుంటే వాళ్ళకు ఒక 10 రూపాయలు అనేది ఆ డిపోకి చేరతాయి. వాళ్ళని ఎంజాయ్ చేయమని పెట్టారా? వాళ్ళని మాట్లాడుకుంటూ టిక్కెట్లు తీసుకోకుండా ఎంజాయ్ చేయమని పెట్టారా? మాట్లాడుకునేది ఎక్కడ మాట్లాడుకోవాలి? తినేటప్పుడు మాట్లాడుకోవాలి, ఖాళీగా ఉంటారు కాబట్టి. బస్సు ఎక్కేటప్పుడు ఎవరు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు ఖాళీగా ఉంటే. అలాంటి సిస్టమ్ లేకుండా ఎట్లా పడితే అట్లా ముచ్చట్లు చెప్పుకొని డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఒక రుబాబుగా మాట్లాడతారు. మరి కండక్టర్లు ఏం చేస్తున్నారు, డ్రైవర్లు ఏం చేస్తున్నారు? ఆర్టీసీ డిపో ఏం చేస్తుంది? ఫస్ట్ మీకు జీతాలు రావాలంటే, ప్రతి ఒక్కరి జీతాలు రావాలంటే మీరు కష్టపడితేనే జీతాలు వస్తాయి. అది ఓన్లీ జెంట్స్ టిక్కెట్ల వారికే మీకు జీతాలు వస్తాయి. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వము ఫ్రీ అని పెట్టింది. ఫ్రీ అని పెట్టినప్పుడు ఏం చేస్తుంది? పట్టించుకుంటున్నారా? ప్రజలను చూసుకుంటున్నారా? ఒక టిక్కెట్ ఫ్రీ పెట్టినప్పుడు ఆ ఫ్రీ టిక్కెట్ తోటే ప్రజలు మోసపోయారు, మహిళలు మోసపోయారు. మూడోది, హైడ్రా అనే చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఆయన నడుస్తుంది బయట సార్ గారిది. హైడ్రా అనేది పెట్టుకొని ప్రజల ఇళ్ళని కూలగొట్టించాడు. కూలగొట్టించినాక దీనికి బస్ పాస్ అని ఫ్రీ అని ఎందుకు పెట్టారు? మహిళల్ని బస్ పాస్ అని ఫ్రీ పెట్టినందుకే ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొట్టడం జరిగింది. ఇది హైడ్రా అని చెప్పి హైడ్రాలో లంచాలు తీసుకొని హైడ్రాని మోసం చేస్తూ హైడ్రాలో మున్సిపాల్లో కుకట్పల్లి మున్సిపాల్లో హైడ్రాకి సంబంధమే లేదు. ఆయన హైడ్రాకి సంబంధమే లేదు. కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో రోడ్లకు సంబంధించిన ఆయనకి హైడ్రాకి దానికి సంబంధమే లేదు. అలాంటి ఆయన పేరు కూడా నా దగ్గర ఉంది, బరాబరా చూపిస్తా. ఇంటి ల్యాండ్లు ఆస్తులు గుంజుకుంటాము, ఇళ్ళని గోలగొట్టించటము, ఇంటి గేట్లను గోలగొట్టించటము. ఆయన మున్సిపాలలో ఆయన డ్యూటీ లేకుండా చేయండి ఫస్ట్. ఇలాంటి దొంగలని ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోండి. హైకోర్టు కూడా ప్రజలకి హైకోర్టు మాది అని ధైర్యంగా చెప్పింది. ప్రజలకి, మహిళలకు కూడా ఒక ధైర్యం ఇచ్చింది. ఓన్లీ ప్రజలు ఇంటి జోలికి వెళ్ళొద్దు. ఇంటి జోలికి వెళితే వాళ్ళ మీద కూడా కేసు వేసి వాళ్ళు డ్యూటీలు కూడా లేకుండా చేస్తాము. మీరు ఎవరున్నా ప్రజలు వచ్చి చెప్పండి. చెప్పి మా కోర్టు ప్రజలకి కోర్టు మాది, అన్యాయాల కోర్టులు కాదు మావి, ప్రజలకి కోర్టులు మావి. ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా మా కోర్టు ఉంటుంది. మా గవర్నమెంట్ కోర్టు ఎప్పుడూ ప్రజలకి నిలబడి ఉంటుంది. మీకు ఏ ఆపదలు, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మాకు వచ్చి ధైర్యంగా చెప్పండి. ఆ హక్కు మీకు ఇస్తున్నాం మేము ప్రజలకి అని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినా కూడా హైడ్రా వదలలేదు. ఆర్టీసీ డిపో అని ప్రభుత్వం తీసుకుంది. ఆర్టీసీ డిపోల్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ అమౌంట్ అన్నా పెంచాలి, మహిళల్ని తిట్టనీయకుండా చేయాలి.
నవ్వుతూ ఉండాలని చెప్పాలి, ఎవరికి ఏ అన్యాయం జరగొద్దని చెప్పాలి, ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టొద్దని చెప్పాలి. అలాంటి హైడ్రా అనేది ప్రజలకు తీసుకురావాలి. ఆర్టీసీ డిపో ఓన్లీ ఆర్టీసీ డిపోలు ఇంత మోసం చేస్తున్నారు. అట్లాగనే ఆర్టీసీ బస్ స్టాపులు ఎక్కడ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి? 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లలో పెడతారా? ఇళ్ళకి వెళ్ళే రోడ్లలో ఎక్కడైతే బస్ స్టాపులు ఉన్నాయో ఫస్ట్ బస్ స్టాపులు లాగా లేవు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ పెట్రోల్ పంపు పక్కన బస్ స్టాప్ పెట్టారు, కానీ అది కరెక్ట్ కాదు. హైత్ నగర్లో అక్కడ బస్ స్టాప్లు కరెక్ట్ ఉన్నాయి. గట్కేసర్ వెళ్ళే రోడ్లో అక్కడ బస్ స్టాప్లు కరెక్ట్ ఉన్నాయి. ఎందుకంటే హైత్ నగర్లో డిస్ట్రిక్ట్ బస్ స్టాప్ అని పెట్టారు. ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే విజయవాడ, మంచిర్యాల, బెల్లంపల్లి, కరీంనగరు ఎక్కడన్నా కానీ ఆ పోయే బస్ స్టాప్ అనేది చెరువు పక్కన పెట్టారు. అది చాలా సంతోషం, అందరికీ హెల్ప్ అయిందట్టే. అది చాలామందికి అక్కడే దింపుతున్నారు బస్సుల్ని. అక్కడ ఆ బస్ స్టాప్లో దిగండి, ఆ బస్ ఎక్కండి అని చెప్తున్నారు. అది కరెక్ట్గా పద్ధతిగా ఉంది, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మన ఆర్టీసీ డిపో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పడం ఏంటంటే, పాత బస్ స్టాపులు ఫస్ట్ ఎక్కడైతే ఉన్నాయో పోవటానికి, రావటానికి, దిగటానికి, ఎక్కటానికి ఒక సపోర్ట్ అనేది ఆర్టీసీ డిపో వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకి ఆర్టీసీ డిపో వాళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నారు. ప్రజలు సీరియస్గా లేడీసు కండక్టరు టికెట్ మీద ఫోకస్ పెట్టండి. మీకు జీతాలు రావాలంటే జెంట్స్ టికెటే ఆర్టీసీ డిపో వాళ్ళకి జీతాలు పడతాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. లేడీస్ టికెట్లు ఫ్రీ అన్నప్పుడు లేడీస్ టికెట్లు రావు కదా, మీకు ఎట్లా వస్తాయి? దాని మీద జీతాలు రావు కదా. జెంట్స్ టికెట్ మీదే మీకు జీతాలు వస్తాయి. అది ఒక్కటి మన మనసులో డిపోలో పెట్టుకుంటే, మీటింగులు పెడుతున్నారు మీ డిపోలో, ప్రతి ఒక్కరు మీటింగులు పెడుతున్నారు. కండక్టర్లకు మీరు ఏం చెప్తున్నారో ఏమో మాకు తెలియదు, కానీ ప్రజల్ని తిట్టమని చెప్తున్నారంట, ప్రజలను కొట్టమని చెప్తున్నారంట డిపోలో ఉండవారు పెద్దవారు. ప్రజల్ని ఏడంటే ఆడే ఎక్కొద్దని చెప్పారంట, ఎక్కడంటే అక్కడ దించొద్దని చెప్పారంట. మరి మన డిపో ఇదే చెప్పిందా? మన డిపో జీతాలు రావాలంటే ప్రతి ఒక్క వారికి జీతాలు రావాలి. మరి జీతాలు రావాలంటే మీరు ఖాళీగా ఉండే బస్సులు నడుపుకుంటూ లేడీస్ జెంట్స్ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు కాదంటున్నా. ఖాళీ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లతో మాట్లాడొద్దు. మెయిన్ సంగతి ఇది. డ్రైవర్తో ముచ్చట్లు పెట్టకూడదు, ఇది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్లుగా ప్రతి ఒక్క విషయంలో కూడా గవర్నమెంట్ కరెక్ట్ లేక, గవర్నమెంట్ ప్రజల్ని పట్టించుకోలేక, ప్రజలతో కొట్లాట్ల పంచాయతీలు పెట్టించుకుంటాను వల్ల, పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్ లేక, నీతిగా నిజాయితీగా పోలీస్ ఆఫీసర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు. లంచాల మీద ఎగబడితే ఆ లంచం మనది కాదు, మన అమ్మ సొమ్ము, మనం కష్టపడిన సొమ్ము మనది. మనం సాటుగా పోయి లంచం తీసుకొని మనము తింటే మన జాబులు పోతాయి, మన ఉద్యోగాలు పోతాయి, మనకి శాలరీ అనేది, జీతాలు అనేది రావు. ఎవరికైనా, ఆర్టీసీ బస్సుల వాళ్ళకైనా, పోలీస్ ఆఫీసర్లకైనా, గవర్నమెంట్ ఎంప్లాయీకైనా,
హైకోర్టు నుంచి తప్పు చేసినా హైకోర్టు నుంచి కూడా ఇలాంటివి చాలా ప్రాబ్లం అవుతాయి. కానీ మనం పట్టించుకోవాల్సింది ఎక్కడంటే ప్రజల మీద ఫోకస్ పెట్టండి, ప్రజల్ని పట్టించుకోండి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ మాట్లాడే మాటలు వినండి, ప్రజలు చెప్పిన నిజమా అబద్ధమా చూడండి, చూసినాక అప్పుడు ఏ కేసులైనా వేయచ్చు, ఏ మాట అయినా మాట్లాడవచ్చు, వాళ్ళ మీద ఏ శిక్షలైనా వేయచ్చు. కానీ ఒకటే ఒక శిక్ష వేస్తే పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసినట్టే, ప్రతి ఒక్కళ్ళ ప్రభుత్వాలు తప్పు చేసినట్టే, ఏ పార్టీ వాళ్ళైనా తప్పు చేసినట్టే. మంచి మీద మంచి మర్యాద మీద తీసుకొచ్చుకోవాలని గవర్నమెంటు ప్రతి ఒక్క రోడ్లు కూడా వర్షాలు పడితే నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళన్నీ ఇళ్ళల్లోకి వస్తున్నాయి. మురికి నీళ్ళు, మోరీలు కరెక్ట్ లేవు, మోరీల వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. నల్ల వాటరు కూడా చాలా, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక ఆయన నైట్ కూడా వచ్చి తిరిగి చూసుకొని పోతాడు, అక్కడ నచ్చింది. ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అట్లాగని గలీజు నీళ్ళు అనేది ఇళ్ళ ముందు పోయటము, వాటర్ వేస్టే కదా. నల్ల వాటర్ వస్తే ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది వాటర్ రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాటర్ నిలవాలంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ప్రతి ఒక్క ఇల్లు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇళ్ళకి వర్షాలు పడిన వల్ల బయటికి పోలేక, సంపాదించుకోలేక, డ్యూటీలు లేక, కొంతమంది డ్యూటీలు లేక కూడా చాలామంది ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేటు బళ్ళు అవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళ వల్ల ఆటో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, బస్సులకి ప్రాబ్లం ఉంది, ప్రైవేట్ బస్సులకి ప్రాబ్లం ఉంది, చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి. అట్లాగానే పాత రోడ్లు తీసేసి కొత్త రోడ్లు వేయమని ఎన్నోసార్లు చెప్పినాం, ఇంతవరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంతవరకు తిరిగి చూడలేదు. కుకుట్పల్లి ఏరియాని తిరిగి చూడలేదు. కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో పాత రోడ్డు మొత్తం తవ్వేసి కొత్త రోడ్డు వేయమని ఎన్నోసార్లు చెప్పారు, కానీ పట్టించుకోవటం లేదు. అక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఎందుకు పట్టించుకోవటం లేదు? ట్రాఫిక్ చాలా టూ మచ్గా, ట్రాఫిక్ రోడ్ అనేది ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అనేది కరెక్ట్ లేదు. ఎట్లా పడితే అట్లా మలుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. రోడ్డు దాటేటప్పుడు, ఇటు వచ్చేటప్పుడు సిగ్నల్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఆ సిగ్నల్లో దాని మీద ఒక ఫ్లైఓవర్ వేస్తే పోవటానికి, ఎక్కటానికి, దిగటానికి కొంచెం ప్రశాంతంగా బస్సులు పోవచ్చు, కార్లు పోవచ్చు, ఆటోలు పోవచ్చు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవతల పక్క బస్ స్టాప్ ఉంది, యువతల పక్క బస్ స్టాప్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. దాని మీద ఒక ఫ్లైఓవర్ వేయమని చెప్పండి, ఎక్కటానికి దిగటానికి ఒక ఫ్లైఓవర్ వేయమని చెప్పండి, కొద్దిగా మంచిదే కదా. దాని మీద ఫోకస్ పెట్టండి. దాని మీద ఫోకస్ పెడితే అందరికీ కూడా ప్రశాంతంగా ఎక్కుతారు, ప్రశాంతంగా దిగుతారు, ప్రశాంతంగా వెళ్తారు. ఇలాంటి ఫోకస్లు పెట్టండి. ప్రజలకు ఇలాంటి ఫోకస్లు పెడితే మన ప్రభుత్వం గెలుస్తుంది, మన ఆర్టీసీ గెలుస్తుంది, మన పోలీస్ ఆఫీసర్లు గెలుస్తారు, మన ప్రభుత్వాలు గెలుస్తారు, మన గవర్నమెంట్ గెలుస్తుంది. తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి. మేము కోరుకునే కోరిక ఇది ఒక్కటేను. కానీ ప్రజల్ని మోసం చేయొద్దని నేను కోరుకుంటున్నా. ప్రజలు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో అందరూ మంచిగా ఎదగాలని కోరుకొని నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు
థ్యాంక్ యూ. నా పేరు దండలక్ష్మి, లోకల్ టైమ్స్ మీడియా. మా పేపర్ని, మా వీడియోలని చూడండి. ప్రతి ఒక్కరికి కూడా మాకు లైక్ కొట్టండి, మా వీడియో చూడండి. మా లోకల్ టైమ్స్ మీడియా మా ప్రజలకు మీడియా, ప్రతి ఒక్కరికి కూడా మీడియా. నేను కాకపోతే న్యాయానికి మీడియా మాది. లోకల్ టైమ్స్ మీడియా అనేది మన లోకల్ టైమ్స్ మీడియా అనేది న్యాయానికి మీడియా మాది. ఆ మీడియాని ప్రతి ఒక్కరికి కూడా లైక్ కొట్టండి. మా మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా మేము మంచిగా ఇంకా 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 మంచిగా చేయాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళతో పాటు మా పేపర్ చూడాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉండండి. మా పేపర్కి లైక్ కొట్టండి. మా మీడియాని ప్రతిరోజు చూస్తుండండి. థ్యాంక్ యూ.